సమీపంలోని సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. జలసంధి సమీపంలో ఉన్న అమెరికా బలగాలకు నౌకల రవాణాకు ముప్పు పొంచి ఉందనే ఈ దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. వ్యూహాత్మకంగా సున్నితమైన హార్ముజ్ ప్రాంతంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ చేసినట్లుగా యుఎస్ అధికారి పేర్కొన్నారు. ఇక్కడ అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ 4 డ్రోన్స్ ను ఉపయోగించిందని తెలిపారు. ఆ డ్రోన్లను అమెరికా దళాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించారు. ఇరాన్ మరిన్ని దాడులకు పాల్పడక ముందే తమ దళాలు దాని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికా అధికారి పేర్కొన్నారు. ఇవి ఆత్మరక్షణ కోసం చేపట్టిన చర్యగా పేర్కొన్నారు. హార్ముజ్ సమీపంలో యుఎస్ పదే సైనిక చర్యలకు దిగడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది ఇరాన్. ఈ దాడులకు ముందు ఇరాన్లోని బందర్ అబ్బాస్ ఓడరేవు పట్టణ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. 3 సార్లు పేలుడు శబ్దం రావడంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే అబ్రహం ఒప్పందంపై సంతకాల విషయంలో గల్ఫ్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని పెంచుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు జారీ చేశారు. అబ్రహం ఒప్పందాలపై పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా సంతకాలు చేయడానికి అంగీకరిస్తేనే ఇరాన్తో ఒప్పందం చేసుకుంటామని తేల్చి చెప్పేశారు. అయితే ఈ ఒప్పందంపై ఆయా దేశాలు సంతకాలు చేసే విధంగా పశ్చిమ ఆసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తన అల్లుడు జారెడ్ పనిచేస్తున్నారని తెలిపారు.